అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో నేను ఒక రీసెర్చ్లో చూసిన ఒక కమెంట్ని బట్టి వీడియో అనేది చేస్తున్నానండి. ఇక్కడ అడిగిన కమెంట్ ఏంటంటే, నాకు ఫిట్స్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను గర్భవతిని. సో ఈ యొక్క ఫిట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు వస్తుంటాయా, లేదంటే పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని ఒక కమెంట్ అయితే నేను ఒక న్యూస్లో చదివాను. సో దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు వీడియో అనేది చేస్తున్నానండి. సో అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూర్ఛ లేదా ఫిట్స్, దీనిని వైద్యపరంగా అయితే ఎపిలెప్సీ అని అంటూ ఉంటారు. ఇది చాలామందికి ఉంటుందండి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో దీని యొక్క ప్రమాదం ఎంత అని చూస్తే, ఫిట్స్ ఉన్న కొంతమందిలో ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గర్భం ధరించగానే అంతకు ముందు వాడుతున్న ఫిట్స్ మందులను తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడమే ముఖ్యమైన కారణమని తెలుసుకోవాలి. సాధారణంగానే గర్భవతులుగా ఉన్నప్పుడు మనకు టయర్డ్నెస్ ఉంటుంది, స్లీప్లెస్నెస్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. సో దీని వలన ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయన్నమాట. అందులోనూ ఫిట్స్ మందులు కనుక మనం ఆపేస్తే మనకు పుట్టబోయే బిడ్డకు కూడా రిస్క్ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా ఇలా కనుక మనం మందులు ఆపేయడం వలన ఫిట్స్ అనేది నియంత్రణలో ఉండకుండా సడన్ అన్ఎక్స్ప్లెయిన్ డెత్ విత్ ఎపిలెప్సీ అనే రిస్క్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాదు, నార్మల్గానే ఫిట్స్ ఉన్న తల్లులకు అవయవ లోపాలు ఉండే బిడ్డ పుట్టే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు తీసుకునే మందులు వాటి యొక్క మోతాదు మీద ఇది ఆధారపడి ఉండొచ్చు. సాధారణంగా మనము ఎక్కువగా చూడడం ఏంటంటే, ఇలాంటి ఫిట్స్ ఉన్న మహిళలకు పుట్టబోయే బిడ్డలకైతే వెన్నుపూస, గుండె, మొహానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, గర్భధారణ కంటే ముందుగానే అంటే మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకొని మీరు స్టార్ట్ చేయాలండి. సో గర్భధారణ కంటే 3 నెలల ముందుగానే ఫోలిక్ యాసిడ్ అనేవి మనం తీసుకుంటూ ఉన్నామంటే ఇలాంటి రిస్క్ అనేది రాకుండా ఉంటుంది. అంటే బేబీకి ఎలాంటి లోపాలు లేకుండా ఉంటుందన్నమాట. నార్మల్గానే కొన్ని ఫిట్స్ మందులు అనేవి ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదండి. ఉదాహరణకు చూసినట్లయితే సోడియం వాల్ప్రోయేట్ అనే మందు అనేది పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం అన్నమాట. కాబట్టి మీరు కనుక ఈ యొక్క మెడిసిన్ కనుక మీరు తీసుకుంటూ ఉన్నవారైతే, ఈ మాత్రలు తీసుకునే వారు ఏం చేయాలంటే, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడే న్యూరాలజిస్ట్ని కలవాలి. ఆ యొక్క మందులకు బదులుగా సురక్షితమైన మరో రకం మందులను తీసుకుంటే మంచిది. అయితే ఫిట్స్ మందులను హఠాత్తుగా ఎప్పుడూ ఆపకూడదు. మందులు వేసుకున్న దానికంటే ఇలా హఠాత్తుగా ఆపేస్తుంటేనే తల్లికి బిడ్డకు ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే గైనకాలజిస్ట్ని లేదా న్యూరాలజిస్ట్తో చర్చించి ఫోలిక్ యాసిడ్ లాంటి మందులు యూజ్ చేసి మీకు ఫిట్స్ అనేది నియంత్రణకు వచ్చిన తరువాతనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తే, క్రమం తప్పకుండా చెకప్స్కి వెళ్తూ ఉండాలి. మందులు సరిగ్గా వేసుకుంటూ ఉంటే చిన్నారికి ప్రాబ్లం అనేది ఉండదు. గర్భధారణ కంటే ముందు లేదా గర్భం ఉన్నప్పుడు కనుక మీకు ఫిట్స్ అనేది వచ్చినట్లు మీరు గమనించినట్లయితే వెంటనే గైనకాలజిస్ట్ని, న్యూరాలజిస్ట్ని కలవాలి. ప్రెగ్నెన్సీలో కూడా క్రమం తప్పకుండా ఫిట్స్ మందులు వాడాలి. స్ట్రెస్, ఆందోళన అనేవి రాకుండా చూసుకొని తగినంత నిద్ర, విశ్రాంతి ఉండేలాగా చూసుకోండి. మంచి ఆహారం తీసుకోండి. రోజుకు కొంచెం సేపు మీరు వ్యాయామం కూడా చేయొచ్చు, ఏం కాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో కనుక మీకు ఫిట్స్ అనేది వచ్చింది అంటే ఒకవేళ వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలోనే ఉంటూ మందులు వాడుతూ మీకు ఫిట్స్ అనేది పూర్తిగా అడ్జస్ట్ అయిన తర్వాతనే ఇంటికి అనేది రావాలి. ఇక మీకు ఫిట్స్ ఉంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయా అని చూసినట్లయితే, మీకు నార్మల్ గర్భవతుల్లాగానే మీరు కూడా నార్మల్ డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. బట్ కొంచెం రిస్కీ అనమాట. సో మీరు కొంచెము ఎక్కువగా వైద్య నిపుణులతో రెగ్యులర్ టచ్అప్
లో ఉండాలి అండ్ రెగ్యులర్గా స్కానింగ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాన్పు సమయంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలోనే అధికంగా ఉండండి. నొప్పి తెలియకుండా ప్రసవం అనేది ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది. ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది కాబట్టి డాక్టర్ మద్దతు తీసుకొని ఇలాంటి ఆప్షన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అప్పుడు మీకు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఫిట్స్ ఉన్న మహిళలు బిడ్డకు పాలు ఇవ్వచ్చా అనే అనుమానం ఉండొచ్చు. తప్పకుండా మీరు పాలు ఇవ్వచ్చండి. మీ పాలు చిన్నారికి ప్రమాదకరం అయితే కాదు. కానీ మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మీకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలన్నమాట. సో మీరు నిద్ర విశ్రాంతి బాగా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉండాలి. మీరు పళ్ళు మంచినీళ్ళు లాంటివి తీసుకుంటూ మీకు డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి. అంతేకాకుండా బిడ్డ విషయంలో ఎక్కువ స్ట్రెస్ అవ్వదు. స్ట్రెస్ అయితే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రెస్ రిలీఫ్గానే ఉండాలి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మంచం మీద కూర్చోవడము అలాంటివి చేయకండి. నేల మీద కూర్చొని బేబీకి పాలు ఇవ్వండి. ఎందుకంటే మీకు హఠాత్తుగా ఫిట్స్ వచ్చినా కూడా బేబీ క్రింద పడకుండా ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో ఈ యొక్క చిన్న జాగ్రత్త తప్పకుండా మీరు పాల విషయంలో తీసుకోండి. ఇక కాన్పు తరువాత ఎలాంటి పనులు చేయాలని చూస్తే మీరు గర్భనిరోధక పద్ధతులు ఖచ్చితంగా వాడాలండి. మరలా త్వరగా ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి. డాక్టర్ను సంప్రదించండి. ఫిట్స్ మందులు కొనసాగించాలి. మీరు పాలిస్తున్నా కూడా ఫిట్స్ మందులు అయితే వదిలేయకూడదు. ప్రసవం అయ్యాక ఒక 2 to 3 వీక్స్ వరకు న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తూ ఉండండి. కానీ బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వండి. వేరే అంటే మీకు ఫిట్స్ ఉందని చెప్పి మీ పాలు ఇవ్వకుండా బేబీకి బయట పాలు పట్టించకండి. మీకు పాలు వస్తున్నాయంటే తప్పకుండా మీ తల్లి పాలే చిన్నారికి పట్టించాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఫిట్స్ ఉంది అంటే మీకు కనుక ఫిట్స్ ఉన్న మహిళలు అయితే గర్భధారణ కంటే ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రమాదకరమే కానీ తగ్గిన విధంగా మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే తప్పకుండా ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అప్పుడు మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.